అచంచల భక్తితో త్యాగ నిరతితో అమరుడయ్యాడు ఓ చక్రవర్తి. అశేష భక్తజనంతో నిత్య నీరాజనాలు అందుకుంటున్నాడు. ఇంతకీ దేవుడిగా మారిన ఆ చక్రవర్తి ఎవరు? ఆయన్ను కొలిచే క్షేత్రం నెలకొన్న ప్రదేశం ఏది? ఈ విశేషాలు 10 టీవీ ప్రేక్షకుల కోసం. త్యాగానికి ప్రతీకగా నిలిచిన శిబి చక్రవర్తి, కపోతేశ్వరునిగా నిత్య నిరాజనాలు. గుంటూరు జిల్లా నకిరేకల్లు మండలం చేచుర్ల గ్రామంలోని శ్రీ కపోతేశ్వరాలయం ఎన్నెన్నో విశిష్టతలతో అలరారుతోంది. ఈ ఆలయానికి సంబంధించి స్థల పురాణమొకటి ప్రచారంలో ఉంది. కాశీ రాజ్యాధీశుడు శిబి చక్రవర్తి శతక్రతు నిర్వహణ కోసం దక్షిణాదిన పర్యటించారని, ఆయన 100 యజ్ఞాలు పూర్తయితే దేవేంద్ర పదవికి అర్హుడవుతాడని భయపడ్డ అమరేంద్రుడు త్రిమూర్తులను శరణు వేడారట. దేవతల మాయతో ఓ పావురం శిబి చక్రవర్తి ముంగిట్లో వాలిందని, దాన్ని వెంటాడుతూ మారువేషంలో వచ్చిన శివుడు కపోతాన్ని కోరాడని, అయితే భయవిహ్వలైన పావురానికి బదులు తన శరీరంలోని మాంసాన్ని ఇస్తానని శిబి చెప్పారన్నది పురాణగాథ. అయితే శిబి చక్రవర్తి తన శరీర భాగాలను ఎంత కోసినా పావురానికి మాంసం సరితూగకపోవడంతో చివరకు తన తలను కూడా కోసి త్రాసులో ఉంచాడని, సంతుష్టుడైన శివుడు శిబి త్యాగ నిరతికి మెచ్చి వరాలు కురిపించాడని భక్తులు విశ్వసిస్తారు. శివుడి వరం మేరకే శిబి చక్రవర్తి కపోతేశ్వరునిగా, ఆయన పరివారం 1,000,000 లింగాలుగా చేచుర్ల గ్రామంలో వెలిశారన్నది స్థల పురాణం. ఈ శివలింగం పైన 2 గుంతలుంటాయి. వీటిని మానవ శరీర భుజాలుగా భావిస్తున్నారు. కుడి భుజభాగంలో 1 బిందె నీరు మాత్రమే పడుతుందని, ఎడమ భుజభాగంలో ఎంత నీరు పోసినా శివలింగం లోపలికి వెళ్లిపోతాయని భక్తులు నమ్ముతారు. తిరునాళ్ళు జరుగుతుంది కార్తీక మాసంలో తొలి ఏకాదశి రోజు, శివరాత్రి రోజు. శివరాత్రి ఇక్కడ విశిష్టంగా జరుగుతుంది. శివరాత్రి అయిపోయిన 2వ రోజు ఇక్కడ కళ్యాణం జరుగుతుంది. ఈ ఊరేగింపులు, పరిహారాలు, జనాలు బాగా వస్తుంటారు అనమాట. దర్శనానికి కూడా ఇబ్బందిగా ఉండే అంత ఇబ్బందిగా ఉంటుంది ఇక్కడ. తొలి ఏకాదశి కార్తీక మాసం ఇక్కడ విశిష్టంగా అభిషేకాలు జరుగుతాయి. ప్రతి ఏటా కార్తీక మాసం మహాశివరాత్రి పర్వదినాల్లో ఇక్కడ విశేష పూజలు జరుగుతాయి. 3వ శతాబ్దంలో నిర్మించిన శ్రీ కపోతేశ్వర స్వామి ఆలయం నేటికీ చెక్కు చెదరక ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతోంది.